వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. అందరికీ నమస్కారం. చక్కటి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. శ్రీమతి అద్దనపూడి సులోచనారాణి గారు రాసిన గిరిజా కళ్యాణం నవల 11వ భాగానికి స్వాగతం. మొదటిసారిగా ఈ భాగం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గిరిజా కళ్యాణం పేరుతో ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో ఉన్న ముందు భాగాలన్నీ విన్న తర్వాత ఇది వినండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి హై బటన్ మీద కూడా క్లిక్ చేయండి. ఇక ఈ ఎపిసోడ్ ఏంటో విందామా? రవికి ఫీజు పంపాలి. తను ఉండే హాస్టల్ డబ్బు కట్టాలి. తనకి ఉద్యోగం లేదు, చేతిలో డబ్బు లేదు. ఈ నెల రోజుల నుంచి పారిజాతం సాయం చేసింది కాబట్టి ఈ మాత్రం అయినా నిలబడగలిగింది. హాస్టల్లో ఇంకా 2-3 పిల్లల దగ్గర కూడా డబ్బు అప్పుగా తీసుకుంది. ఇది కాక నిన్నటి నుంచి జ్వరం వస్తోంది. గిరిజకి ఏం చేయాలో తోచలేదు. కానీ ఒకటి మాత్రం బాగా అర్థమైంది. ఈ ప్రపంచంలో నీతి, అభిమానం అన్నీ డబ్బు తర్వాతే అనిపించసాగింది. అది మానవ మనుగడకు మూలసూత్రం. ఈ మాత్రం పటిష్టంగా ఉంటేనే మిగతావన్నీ చేయగలిగేది. ఇది లేనప్పుడు మనిషి తన అస్తిత్వమే పోగొట్టుకునేంత ఆఘాతం ఏర్పడుతుంది. తన జీవితంలో ఒక ఎదురుదెబ్బ తగిలింది. దానికి తట్టుకుని స్థిరంగా నిలబడాలని విశ్వప్రయత్నం చేస్తోంది. కానీ డబ్బు అండ లేకపోతే అది కుదిరే పనిలాగా లేదు. డబ్బుంటే సొంత తల్లిదండ్రులు ఉన్నట్లే. డబ్బుంటే 10 మంది ప్రాణమిత్రులు ఉన్నంత బలం. డబ్బుంటే మనస్థైర్యం. ఈ డబ్బే మనిషి అభిమానాన్ని కోటగోడలాగా రక్షిస్తుంది. అది లేని రోజున మనిషికి కాళ్ల కింద భూమి లేనట్లే. గిరిజకి మాటిమాటికి మధుమూర్తి గుర్తుకొస్తున్నాడు. అహర్నిశలు అతని మాటలే పాఠంలా నెమరవేసుకుంటోంది. గిరిజ, ప్రతి వాళ్ళ జీవితంలోనూ సమస్యలు కెరటాల్లా వచ్చిపడతాయి. అప్పుడే వాళ్ళు బలంగా నిలదొక్కుని నిలబడగలగాలి. గిరిజ మధుమూర్తి తనకి తోడున్నట్లుగానే భావిస్తోంది. మధు, నేను ధైర్యంగానే ఉంటాను. ఎప్పుడైనా అధైర్యం అనిపిస్తే మధు నాకున్నాడని గుర్తు చేసుకుంటాను. అలా ఎంత గుర్తు చేసుకున్నా గిరిజకి తగినంత మనోబలం రావటం లేదు. బాధ అనిపిస్తోంది. ఈ జీవితంలో మనుషుల్ని ఎదుర్కోవాలంటే మనిషి స్వభావం మొరటుగా ఉండాలి. మనసు సున్నితంగా ఉండకూడదు. ఏదీ పట్టని మొండితనం కావాలి. ప్రతిదానికి బాధపడే మనస్తత్వం పనికిరాదు. అలా ఉండగలిగిన వాళ్లే ధన్యులు. అలా ఉండగలిగిన వాళ్ళని జీవితం సైతాన్లాగా వేధించదు. తల వంచుకుని పరధ్యానంగా నడుస్తోన్న గిరిజ వెనకాల నుంచి కారు హారన్ బొయ్యమని వినిపించడంతో పక్కకి తొలగి దారిచ్చింది. బ్రేక్తో కీచుమంటూ ఆగిన కారు వేగం తగ్గించింది. కానీ అది ముందుకు వెళ్ళలేదు. గిరిజ పక్కగా రాసాగింది. వెళుతూ ఉండగానే ఉన్నట్టుండి గిరిజ వైపు ఉన్న డోర్ తెరుచుకుంది. గిరిజ తల తిప్పి చూస్తే కారులో స్టీరింగ్ దగ్గర చందు ఉన్నాడు. గిరిజ, రా, కారెక్కు అన్నాడు. తను మాట్లాడలేదు. తల తిప్పుకుని నడక వేగం హెచ్చించింది. భగవంతుడా, ఇతను మళ్ళీ ఎదురయ్యాడా? ఇతనితో పోట్లాడే ఓపిక కూడా లేదిప్పుడు. తల తిప్పుకుని తన దారిని తాను వెళ్ళిపోతున్నట్టుగా వడివడిగా అడుగులేస్తోంది గిరిజ. కానీ శక్తి చాలక కాళ్ళు గజగజలాడుతున్నాయి. కళ్ళ ముందు నల్లటి చీకటి వలయాలు వస్తున్నాయి. అయినా సరే గుడ్డివాళ్లు శూన్యంలోకి చూస్తూ వెళ్తున్నట్టుగా గిరిజ వెళ్తూనే ఉంది. కారు ఆగింది. అందులోంచి చందు దిగొచ్చాడు. కోపంగా అంటున్నాడు, ఎన్నాళ్ళు మర్యాదగా ఊరుకున్నాను. నీ అంతట నువ్వే తల తిరిగి ఇంటికి వస్తావేమోనని ఎదురు చూశాను. కానీ నీ తలతిక్కతనానికి అంతులేనట్టుంది. మర్యాదగా చెబుతున్నాను, రా, ఇంటికి వెళ్దాం. గిరిజ మాట్లాడలేదు, నడక ఆపలేదు. అతనికి ఏ సమాధానం చెప్పాలో తోచటం లేదు. చందు హఠాత్తుగా గిరిజ జబ్బ మీద చేత్తో పట్టుకున్నాడు. గట్టిగా పట్టుకుని వెనక్కి తిప్పి కారు దగ్గరికి లాక్కొచ్చాడు. గిరిజ అతని చెయ్యి విడిపించుకోవాలని చూసింది. అతని ఛాతీ మీద చెయ్యేసి కుడి చేత్తో తోసేయడానికి ప్రయత్నించింది. కానీ సాధ్యం అవ్వలేదు. నన్ను వదులు, నేను రాను. నాకు ఇల్లు అనేదే లేదు. నేను దిక్కులేని దాన్ని. గిరిజ అంటూనే ఉంది. చందు లాక్కొచ్చి ఆమెను కారులో కోలేశాడు. గిరిజ దిగబోతూ ఉంటే భుజాల మీద చేతులేసి అదింపెట్టాడు. రోడ్డును పోయే వాళ్ళంతా ఆగి విచిత్రంగా ఏమిటా ఇది అన్నట్టు చూడసాగారు. చూడు, అందరూ ఎలా చూస్తున్నారో, పళ్ళ బిగున అన్నాడతను. కారులో వచ్చి అతను కూర్చోబోయేసరికి ఇటుపక్క గిరిజ కారు డోర్ తెరిచి దిగబోయింది. అతను ఎడం చెయ్యి జాపి గిరిజ చెయ్యి పట్టుకుని ఆపాడు. కారు స్టార్ట్ చేశాడు. వెళుతూ ఉండగా గిరిజ అతని చెయ్యి విడిపించుకోవడానికి పెనుగులాడుతోంది. అతను ఒక చేత్తో గిరిజను ఆపడానికి ప్రయత్నిస్తూ మరో చేత్తో ఎదురుగా వచ్చే ట్రాఫిక్ని తప్పించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఇద్దరికీ పెనుగులాట బాగానే జరిగింది. హఠాత్తుగా ఎదురుగా లారీ వచ్చింది. చందు గిరిజను వదిలేసి 2 చేతులతో స్టీరింగ్ పట్టుకుని కారుని పక్కకి తిప్పాడు. కారు పేవ్మెంట్ దగ్గరగా వచ్చింది. గిరిజ గభాలన డోరు తెరుచుకుని దిగేసింది.
వెళుతోన్న కారులోంచి దిగడంతో తూలి పేవ్మెంట్ మీద బోర్లా పడింది. చందు క్షణంసేపు తెల్లబోయాడు. కారు ఆపు చేసి దిగొచ్చాడు. గిరిజ లేవడానికి ప్రయత్నిస్తోంది. పేవ్మెంట్ మొన తగిలి నుదుట గాయమయ్యి రక్తం బొటబటా కారుతోంది. అతను అప్రతిభుడైనట్లుగా చూశాడు. వచ్చి గభాలను 2 చేతులు పట్టుకుని లేవదీశాడు. గిరిజ అతన్ని వదిలించుకోవడమే తన ధ్యేయం అన్నట్టుగా విదిలించుకుంటోంది. గిరిజ, రక్తం వస్తోంది, ఆగు అంటూ ప్యాంటు జేబులోంచి జేబురుమాలు తీస్తూ అన్నాడు. వదులు నన్ను అంటూ అరిచేస్తోంది. ఇంతలో అక్కడికి విజులూదుతూ పోలీస్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను వచ్చేసరికి చందు గిరిజ భుజాలు పట్టుకుని ఉన్నాడు. గిరిజ అతని చేతుల్లో గిలగిల్లాడుతూ వదులు అంటూ ఏడుస్తోంది. ఏ మిస్టర్, ఏంటది? పోలీస్ కళ్ళెర్రజేస్తూ అడిగాడు. ఈ అమ్మాయి నా భార్య అన్నాడు చందు. అబద్ధం, ఇతనికి నేనేమీ కాను, గిరిజ కోపంగా అరిచింది. పోలీస్ చందుని ఆడపిల్లల్ని ఎత్తుకుపోయే మనిషిగా అనుమానంగా చూశాడు. నువ్వు ఆ అమ్మాయి నీ భార్య అంటున్నావు, ఆ అమ్మాయి కాదంటోంది. మీరిద్దరూ స్టేషన్కి వచ్చి మీ సంబంధం ఏమిటో రుజువు చేసుకోండి, పదండి అన్నాడు. అప్పటికే అక్కడ చుట్టుపక్కల పోయే జనం అంతా వచ్చి పోగయ్యారు. అవును, పట్టపగలే ఎంత ధైర్యం, ఆ అమ్మాయిని ఎత్తుపోవడానికి అతను ప్రయత్నిస్తున్నాడు అంటూ వాళ్ళు ముక్కును వేలేసుకున్నారు. చూడటానికి దొరబాబులా ఎలా ఉన్నాడో. వాళ్ళంతా అలాగే ఉంటారు. చందు ముఖం ఇవన్నీ విని ఎర్రగా కందిపోయింది. కారులో కూర్చున్నాడు. గిరిజ కూడా కూర్చుంది. ఇద్దరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. రాజగోపాలరావు గారి ఇంట్లో హాల్లో గిరిజ సోఫాలో కూర్చుని ఉంది. తలకైన గాయానికి కట్టుకట్టినా ఆ గుడ్డ మీద నుంచి ఎర్రటి రక్తపు మరక కనిపిస్తోంది. చందు కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు. అక్కడ డాక్టర్ గారు, శేషారత్నం ఉన్నారు. గంట క్రితం చందు పోలీస్ స్టేషన్ నుంచి శేషారత్నానికి ఫోన్ చేశాడు. క్లుప్తంగా తను గిరిజ అక్కడికి ఎలా వచ్చారో చెప్పాడు. శేషారత్నం అప్పటికప్పుడు బయలుదేరి పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళిద్దరూ భార్యాభర్తలేనని చెప్పి సాక్షి సంతకం పెట్టి విడిపించుకు తీసుకొచ్చాడు. శేషారత్నం గిరిజ హాస్టల్కి వెళ్తాను అని అంటే, ఇప్పుడు జరిగింది చాలు కానీ ఇక నువ్వేమీ మాట్లాడకమ్మా అన్నాడు. గిరిజ మాట్లాడలేదు. ముగ్గురు కలిసి ఇంటికొచ్చారు. శేషారత్నం డాక్టర్ గారికి ఫోన్ చేయగా ఆయన వచ్చి గిరిజ తలకైన గాయానికి బ్యాండేజ్ వేశారు. చందుని గిరిజని చడామడా చీవాట్లేశారు. మీ ఇద్దరికీ అసలు బుద్ధుందా? ఈ ఇల్లేమిటి, ఈ వంశం పరువు ప్రతిష్టలేంటి, మీరు చేసే ఈ పనులేమిటి? మీరు పోట్లాడుకోదలుచుకుంటే ఇంట్లో ఉండి ఇష్టం వచ్చినట్లు పోట్లాడుకోండి. నలుగురిలో నవ్వుల పాలయ్యేట్టు ఇదేమిటి? వర్కర్స్ ఏమనుకుంటారు? గిరిజ, నీకైనా కాస్త మతి ఉండద్దు. వాడేదైనా తెలివి తక్కువగా ప్రవర్తించాడనుకో మా అందరికీ చెప్పి మా చేత బుద్ధి చెప్పించాలి. వాడికి బుద్ధి వచ్చేట్టు చేయటానికి పెద్దవాళ్ళం మేం లేము. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వీధికెక్కడమేనా? ఇది పరువుగల ఆడపిల్ల చేసే పనేనా? గిరిజ తలెత్తకుండా మాట్లాడకుండా కూర్చుంది. శేషారత్నం చందు వైపు తిరిగాడు. చందు, నీకు కూడా గట్టిగా చెబుతున్నాను. ఆ అమ్మాయి నువ్వేం బాధ పెట్టావో అలాంటి పనులు ఇక ముందు చెయ్యనని నాకు మాటివ్వు. కిటికీ దగ్గర నిలబడి చందు వెనక్కి తిరగకుండానే అన్నాడు. అంకుల్, తను ఏ మాట కావాలని అడుగుతుందో అడగమనండి, నేను ఇస్తాను. ఫర్ గాడ్ సేక్ ఈ నవ్వులాట బతుక్కి ఇక స్వస్తి చెప్పమనండి. ఆయన గిరిజ వైపు తిరిగారు. ఏం గిరిజ, ఏమంటావు? గిరిజ మాట్లాడలేదు. శేషారత్నం ఇద్దరి వైపు చూస్తూ అన్నాడు. నేను మీ ఇద్దరికీ ఒక రాజీ మార్గం చెబుతున్నాను. మీరిద్దరూ జరిగినవేవో గతం నాస్తి అనుకుని మీ అభిప్రాయ భేదాలు మర్చిపోయి ఒక్క 3 నెలలు కలిసి ఉండండి. ఒక్కరోజు కూడా పోట్లాడుకోకూడదు. 3 నెలల తర్వాత మీ ఇద్దరికీ ఇంకా ఒకరంటే ఒకరికి ఇలాగే వ్యతిరేక భావం ఉంటే నేనే స్వయంగా మీకు విడాకులు ఇప్పించే ఏర్పాటు చేస్తాను. సరేనా? ఏం డాక్టర్ గారు, నా సలహా బాగుందా అన్నారు ఆయన. భేషుగ్గా ఉంది అన్నారు డాక్టర్ గారు. ఏరా చందు, ఏమంటావు అని అడిగాడు శేషారత్నం. నాకేం అభ్యంతరం లేదు, తన్ను అడగండి అన్నాడు చందు. ఏమ్మా గిరిజ, ఏమంటావు? గిరిజ తలెత్తింది. మీరు చెప్పిన పద్ధతి వినడానికి నేను సిద్ధమే, కానీ దానికి ముందు కొన్ని షరతులకి ఆయన ఒప్పుకోవాలి. చెప్పమ్మా, ఏంటో అవి? చందు బిగపట్టినట్టుగా వింటున్నాడు. గిరిజ తన షరతులు చెప్పింది. ఈ 3 నెలలు ఆయన గుర్రపందాలకు వెళ్ళకూడదు. చందు నిటారుగా అయ్యాడు. కంపెనీ వ్యవహారాలు తనే స్వయంగా చూసుకోవాలి. వెళితే కంపెనీకి, లేకపోతే ఇంట్లోనే ఉండాలి. తర్వాత అన్నాడు శేషారత్నం. స్నేహితులని అస్సలు కలవకూడదు, వారికి ఫోన్ చేయకూడదు, మాట్లాడకూడదు, క్లబ్లకి వెళ్ళకూడదు, ఊళ్ళు కూడా వెళ్ళకూడదు. చందు గిర్రున వెనక్కి తిరిగాడు. ఇంపాసిబుల్, నెవర్ గట్టిగా అన్నాడు. ఆ మాటలు వినగానే గిరిజ పక్కన పడేసున్న బ్యాగ్ తీసుకుంది. సోఫాలో నుంచి లేచి, ఇక నేను వెడతాను అంది. కూర్చో ఆగాగు, శేషారత్నం కంగారుగా అన్నాడు.
గుమ్మం వైపు వెళ్ళడానికి అడుగేసిన గిరిజ ఆగింది, కానీ కూర్చోలేదు. శేషారత్నం చందు వైపు తిరిగి, చందు, నువ్వు తొందరపడి మాట్లాడకు. ఆయన అలా చెబుతూ ఉండగానే చందు మధ్యలో మాట్లాడనివ్వకుండా ఆపేశాడు. నో అంకుల్, నో. తను పగ్గాలేసి నన్ను బంధించాలని అనుకుంటోంది. భర్త అంటే చేతిలో దారం పట్టుకుని ఎగరేసే గాలిపటం కాదని తెలుసుకోమనండి. గిరిజ శేషారత్నం వైపు తిరిగింది. భార్య అంటే మానాభిమానాలు లేని రబ్బర్ బొమ్మ కాదని కూడా చెప్పండి. అబ్బబ్బా, మీరు ఇద్దరుగానే ఉన్నారు. గిరిజ, నువ్వు ఇలా కూర్చో. చందు, నువ్వు కూడా కూర్చో. మీకు మీ తాతయ్య ప్రాణ స్నేహితుడిగా నా మీద ఏ మాత్రమైనా గౌరవం ఉంటే ఈ ఒక్కసారికి నేను చెప్పేది వినండి. డాక్టర్ గారు కూడా కల్పించుకున్నారు. చందు, నీ గురించి మేము ఎందుకు ఆదుర్దా పడుతున్నామో ఒక్కసారి ఆలోచించు. అంకుల్ నీ మంచికి చెబుతున్నారని కాస్త విను. సరే చెప్పండి అన్నాడు చందు. గిరిజ కూడా చూస్తోంది. శేషారత్నం చేతులు కట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ అన్నాడు. చందు, ఈ 3 నెలల కాలంలో నువ్వు గిరిజ పెట్టిన షరతులన్నీ ఒప్పుకుని తీరాలి. ఆ తర్వాత నీ ఇష్టం. ఇది నేను చెబుతున్న మాట కాదు, మీ తాతయ్య మాట మీద గౌరవం అనుకో. నువ్వు ఈ షరతులకి ఒప్పుకో. గిరిజ పట్ల ఏదైనా షరతులు ఉంటే చెప్పు, తను ఒప్పుకుంటుంది. చందు క్షణం ఆలోచించాడు. కసిగా అన్నాడు, సరే, మీరు చెప్పినట్టే నేను అంగీకరిస్తున్నాను. నా మాట కూడా వినండి. చెప్పు, ఏమిటది? ఈ 3 నెలలు తను కూడా ఈ ఇంట్లోంచి బయటికి కదలకూడదు. నాతో పేకాడాలి. నాకు పేక పట్టుకోవడమే తెలీదు అంది గిరిజ. అబ్బా, వాడు నేర్పుతాడులేమ్మా అన్నాడు శేషారత్నం. నాకు వంట చేసి తనే భోజనం పెట్టాలి. నా పనులన్నీ తనే చూడాలి. కానీ ఊరికే కాదు, నెలకి నేను తనకి జీతం ఇస్తాను, అది తీసుకోవాలి. అంటే నేను పని మనిషినా? గిరిజ చర్రున లేవబోయింది. అబ్బా గిరిజ, భర్తకి వంట చేసి భోజనం తినిపించినంత మాత్రాన పని మనిషి అయితే మన కుటుంబాల్లో భార్యలు లేరు, అందరూ పని మనుషులన్నమాటే. ఒప్పుకోమ్మా. మొత్తానికి డాక్టర్ గారు శేషారత్నం ఇద్దరూ కలిసి గిరిజా చందువులు ఇద్దరూ ఒకరికి పెట్టిన షరతులు ఒకరు పాటించేలాగా ఒప్పించారు. ఇక మేం వస్తాం అంటూ లేచారు. నన్ను కాస్త గోకుల్దాస్ ఇంటి దగ్గర దింపి వెళ్ళు అన్నారు డాక్టర్ గారు. ఆయన వెళ్లే ముందు చందుతో చెప్పారు. చందు, ఆ అమ్మాయి చాలా నీరసంగా ఉంది, బాగా జ్వరం కూడా వచ్చింది. రెస్ట్ తీసుకునేలాగా చూడు. గిరిజ, మందులు వేసుకో, రేపు నేను వచ్చి మళ్ళీ చూస్తాను అన్నారు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. చందు డాక్టర్ గారిని దింపి రావడానికి వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళగానే అంతవరకు లోపల గుమ్మం దగ్గర ఉన్న సాయన్న గిరిజ దగ్గరికి వచ్చాడు. అతని కళ్ళు చెమర్చి ఉన్నాయి. అమ్మా, మీరు ఇప్పటికైనా ఇంటికి రావడం ఎంత మంచి పనో. పెద్దయ్య గారు పోయారు. చిన్నబాబుకి ఇంటి గొడవ ఏం తెలీదు. ఈ 6 నెలల్లో ఎంత డబ్బు నష్టమైందో తెలుసా? మీరు చిన్నబాబుని సాధించదలుచుకుంటే ఇంట్లో ఉండి సాధించండి అమ్మా. ఇల్లు మాత్రం విడిచి వెళ్ళకండి. ఇది అందరి పెత్తనాలతో కుక్కలు చింపిన విస్తరైపోతుంది అన్నాడు. సాయన్న, వంటింట్లోకి పద, కూరలేమున్నాయో చూడు. వంట మనిషిని ఈ పూట నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోమని చెప్పు. ఈ పూట నుంచి నేను చూస్తాను. అమ్మా, అదేమిటి, వంట మీరు చేస్తారా? మీకు ఒంట్లో బాగాలేదు. డాక్టర్ విశ్రాంతి తీసుకోవాలని చెప్పారుగా తల్లి అన్నాడు. పర్వాలేదు సాయన్న, నాకు పని చేస్తుంటేనే బలం వస్తుంది, ఊరికే ఉంటే నీరసం వస్తుంది అంటూ లేచింది. సాయన్న చెప్పిన మాట వినగానే వంట మనిషి చిరచిరలాడాడు. సరి, ఈవిడ అడుగుపెట్టిందో లేదో నాకు ఉద్వాసం చెబుతోంది అన్నాడు. గిరిజ వంటింట్లోకి వచ్చింది. సాయన్న కావలసిన సామానంతా అందిస్తున్నాడు. అన్నం వండటానికి బియ్యం కడుగుతున్న గిరిజకి కళ్ళు గిర్రుని తిరిగాయి. చిన్నమ్మ, సాయన్నొచ్చి పట్టుకునే లోపలే గిరిజ సింకి మీదకు పడిపోయింది. చిన్నబాబు, చిన్నబాబు అంటూ కేకలు పెట్టాడు సాయన్న. ఏమిటి సాయన్న? హాల్లో ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతోన్న చందు ఫోన్ పెట్టేసి వచ్చాడు. అతను వంటింట్లోకి వచ్చేసరికి సాయన్న గిరిజ పడిపోకుండా పట్టుకోవడానికి సతమతమవుతున్నాడు. ఒంట్లో బాగాలేదు, వద్దని నేను మొత్తుకుంటూనే ఉన్నాను చిన్నబాబు, కానీ అమ్మాయి గారు వినలేదు. చూడండి, కళ్ళు తిరిగినట్టున్నాయి, పడిపోయారు మొత్తుకుంటున్నట్లుగా అన్నాడు. ఉండు, నువ్వులే అంటూ సాయన్న చేతిలోంచి తీసుకుని ఒడిలిన తోటకూర కాడలా వేళ్లాడుతోన్న గిరిజని 2 చేతులతో ఎత్తి మెట్లెక్కి పైకి తీసుకొచ్చాడు. గిరిజ శరీరం వేడి నీళ్లలో నుంచి తీసిన వస్తువులా కాలిపోతోంది. సాయన్న చందువు కన్నా ముందే పైకి పరిగెత్తుకెళ్ళి గిరిజ గది తలుపులు తెరిచి పక్క సరిచేశాడు. చందు గిరిజని మంచం మీద పడుకోపెట్టాడు. ఆ ముఖంలో జ్వరం తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. ఆ క్షణంలో చందుకి గిరిజ అంటే జాలేసింది. మర్నాడు గిరిజకి జ్వరం కొద్దిగా తగ్గింది. 9 గంటలు అవుతూ ఉండగా చందు డాక్టర్ గారి కోసం ఫోన్ చేశాడు. ఆయన భార్య ఫోన్ తీసింది. చందు, మీ అంకుల్ పొద్దున్నే బాత్రూంలో జారిపడ్డారు. నడున్నొప్పి పుట్టిందట. మంచం మీద పడుకుని ఉన్నారు. ఇదిగో
నీతో ఆయన మాట్లాడతారట, ఫోన్ ఇస్తాను, ఒక్క క్షణం ఉండు అంది. 2 నిమిషాల తర్వాత ఆయన కంఠం వినిపించింది. చందు ఆయన ఎలా పడిపోయాడో, ఇప్పుడు ఎలా ఉందో అని పరామర్శ చేశాడు. బాత్రూంలో పడ్డ కేసులు కొంచెం కష్టమే. అందుకే పెద్దవాళ్ళు టాప్ లేని బాత్రూమ్స్ పెట్టుకునే అలవాటు చేశారు. అలా అయితే సూర్యరశ్మి పడి క్రిమికీటకాదులు చచ్చిపోవడమే కాకుండా పాకుడు పట్టే ప్రమాదాలు కూడా జరగవు. గిరిజకి ఎలా ఉంది? టెంపరేచర్ 100 డిగ్రీలుంది. బ్యాండేజ్కి నుదుటి మీద రక్తం అట్టగట్టి ఉంది. బ్యాండేజ్ నువ్వు మార్చి కట్టు అన్నారాయన. నేనా అన్నాడు చందు. అవును, అది ఏం పెద్ద కష్టం కాదు అంటూ మళ్ళీ బ్యాండేజ్ ఎలా కట్టాలో చెప్పాడాయన. ఫోన్ పెట్టేసి వచ్చేసరికి గిరిజ మంచం మీద కూర్చుని సాయన్నిచ్చిన హార్లిక్స్ తాగుతోంది. చందు డాక్టర్ గారు బాత్రూంలో పడి గిరిజను చూడటానికి రాలేని పరిస్థితి చెప్పాడు. చందు చెప్పగా సాయన్న దూది బ్యాండేజ్ క్లాత్ తెచ్చిచ్చాడు. మంచం మీద గిరిజకి ఎదురుగా కూర్చుని జాగ్రత్తగా ఆ దూది పెట్టి కట్టు కట్టాడు. బ్యాండేజ్ ముడివేయటానికి గిరిజ తల వంచింది. అతను ముడి సరిగ్గా లేదని మళ్ళీ గిరిజ తల పట్టుకుని గట్టిగా వేశాడు. ఆ పూట చందు ఇంట్లోనే ఉన్నాడు. వేళకి తనే స్వయంగా వచ్చి మందిచ్చాడు. గిరిజ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ సాయంత్రం జ్వరం తగ్గింది. మర్నాడు గిరిజ పథ్యం తింది. చందు పేక పట్టుకుని వచ్చాడు. గిరిజ లేచి కూర్చోగా పేక ఎలా ఆడాలో నేర్పాడు. మొదట నేర్పడంలో ఇద్దరాట అతనే ఆడాల్సి వచ్చింది. ఇద్దరు ఆటలు తనే ఆడినా గిరిజ గెలిచిన డబ్బులు గిరిజకే ఇచ్చేశాడు. ఆట నేను ఆడనే లేదు, ఇవి నాకెలా వస్తాయి? గిరిజ ఆ డబ్బుని చందు డబ్బు మీద పెట్టేసింది. నో నో, ఆట అంటే ఆటే, నియమం చెడిపోకూడదు. చందు తిరిగి ఆ డబ్బు తీసి గిరిజ వైపు పెట్టి మిగతాది జేబులో వేసుకున్నాడు. ఇంతలో సాయన్న ఫోన్ వచ్చిందంటూ వచ్చాడు. రమేష్ పిలుస్తున్నాడు చిన్నబాబు. చందు క్షణంసేపు గిరిజ వైపు చూశాడు. అదేమీ విననట్టు పేక ముక్కలు కలుపుతోంది గిరిజ. నేను ఇంట్లో లేనని చెప్పు అన్నాడు చందు. సాయన్న తల ఊపి వెళ్ళిపోయాడు. పేకాటలో కూర్చుంటే టైమే తెలీదు. చందు మధ్యలో లేచెళ్ళి టేప్ రికార్డర్ తెచ్చి టేబుల్ మీద పెట్టి ఆన్ చేశాడు. పాటకి తల ఊపుతూ పేక తీసుకోసాగాడు. సాయంత్రం అవుతూ ఉండగా మేనేజర్ అకౌంట్ బుక్స్ తీసుకుని వచ్చాడు. అక్కడ పెట్టి వెళ్ళండి అన్నాడు సీరియస్గా. మేనేజర్ వెళ్ళబోయే ముందు చెప్పాడు. చిన్నబాబు, మన ఫ్యాక్టరీలో రంగయ్య కూతురు పెళ్ళిట, సాయం చేయమని వచ్చాడు అని చెప్పాడు. పెళ్ళా? అయితే చాలా ఖర్చు ఉంటుంది. పాపం మనం ఇచ్చే జీతంలో ఏం మిగిలేడుస్తుంది? ఒక 1000 రూపాయలు ఇవ్వండి అన్నాడు. మేనేజర్ వెళ్ళిపోయాడు. గిరిజ అతను వేసిన పేక ముక్కలు కలుపుతూ అంది. ఆ ఇచ్చే డబ్బేదో మీరే స్వయంగా ఇస్తే పోయేది కదా, అతన్ని ఎందుకు ఇమ్మనడం? ఏ, అందులో తప్పేముంది? తప్పేం లేదు. ఇలాంటి ఇచ్చిపుచ్చుకోవడాల్లో ఎప్పుడూ యజమానికి నౌకరికి ప్రత్యక్ష సంబంధం ఉండాలని తాతయ్య చెప్తూ ఉండేవారు. ఎందుకంటే మీరిప్పుడు 1000 రూపాయలు ఇమ్మన్నారు. అతను ఎంత ఇస్తాడో మనకి తెలీదు. ఎంత ఇచ్చారని రంగయ్యని అడుగుతామనుకోండి, నా మీద నమ్మకం లేదా అంటూ మేనేజర్ గారికి కోపం వస్తుంది. అదంతా అనవసరంగా మనం కల్పించుకున్న రగడవుతుంది. గిరిజ చెప్పేది చందు శ్రద్ధగా విన్నాడు. నిజమే సుమా అన్నాడు. పేకాట ముగిసింది. భోజనాలయ్యి ఇద్దరూ వచ్చారు. చందు మేనేజర్ పెట్టి వెళ్ళిన పుస్తకాలు తెరిచి ఒక్కొక్క పేజీ మీద వరుసగా సంతకాలు పెట్టేస్తున్నాడు. గిరిజ కనుబొమ్మలు ముడిపడ్డాయి. అదేమిటి, ఆ లెక్కలేవి చూడకుండా అలా సంతకాలు పెట్టేస్తే ఎలా అంది. చూస్తే మాత్రం ఏం ప్రయోజనం? నాకవేంటో అర్థమైతే కదా. అతను ఉండగానే సంతకాలు పెట్టేస్తే బాగుండదని అక్కడ పెట్టి వెళ్ళమని చెప్పేస్తాను. రాత్రంతా నా దగ్గర ఆ పుస్తకాలుంటే నేను చెక్ చేశానని ఆ మేనేజర్ అనుకుంటాడు. బాగుంది. లెక్కల్లో ఎక్కడా రిమార్కులు లేకపోతే వాళ్ళకి తెలీదు. నేను చూస్తానులేండి. చందు లేచి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. గిరిజ చందు ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంది. అక్కడే పుస్తకాల్లో లెక్కలు చూడసాగింది. ఒకచోట రెడ్ పెన్సిల్తో మార్క్ చేస్తూ, ఇదేమిటి, మీ పేర కిందటి నెలలో 7000 ఖర్చుంది. 7000 ఏం చేశారు అంది. 7000? నేను తీసుకున్నది 1000 రూపాయలే. బాగా గుర్తు చేసుకోండి. చందు గుర్తు చేసుకున్నాడు. లేదే, నేను కిందటి నెల అసలు ఎక్కువగా బయటికే వెళ్ళలేదు. 500 రూపాయలు కావాలంటే రమేష్కి ఇచ్చాను. మిగతాది చిల్లర ఖర్చులు అయ్యాయి. గిరిజ జాగ్రత్తగా చూసింది. నా అనుమానం 1ని 7గా మార్చుంటారు. ఏమిటి, నిజమా? నేను సంతకం పెట్టానా? చూడండి అంది. చందు లేచొచ్చాడు. అక్కడ 7 అనే అంకె స్పష్టంగా ఉంది. చందు గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు నాకు గుర్తుంది, రమేష్ వచ్చాడు. నేను అతనితో వెళ్లే తొందరలో ఉన్నాను. మేనేజర్ రసీదు కావాలంటే ఖాళీ రసీదు మీద సంతకం పెట్టి ఇచ్చేసి వెళ్ళిపోయాను. చూసారా, మీరు లెక్కలన్నీ తనిఖీ చేసినట్టు సంతకం పెట్టేస్తున్నారు. ఈ లెక్కల వివరాలు ఇక మీరు చూడరు. 6000 రూపాయలు మేనేజర్ జేబులోకి వెళ్ళిపోయి ఉంటాయి.
రెడ్ లైన్ని ఇంకోసారి బాగా గీసి పక్కన క్వశ్చన్ మార్క్ పెడుతూ అంది. చందు గిరిజ వైపు సంభ్రమంగా ఆనందంగా చూశాడు. థ్యాంక్స్ ఎలాట్. ఇవాళ నుంచి నువ్వే ఆ లెక్కలేవో చూడు బాబు. ఇలా ఈ 6 నెలల నుంచి వీళ్ళు ఎంత డబ్బు మాయం చేశారో అన్నాడు. నేను చూడను, మీకు నేర్పుతాను అంది గిరిజ. నాకా? వద్దు బాబు, పరమ బోర్ అంటూ దండం పెట్టాడు చందు. గిరిజ అతని వైపు క్షణంసేపు చూసింది. చూడండి, పేకాట కూడా నాకు పరమ బోర్, కానీ నేను మీకోసం నేర్చుకోవటం లేదు అంది. ఓకే, ట్రై చేస్తాను, కానీ నేను చూసినవి మళ్ళీ నువ్వు చెక్ చేయాలి. గిరిజ టేబుల్ దగ్గర కూర్చుని ఆ లెక్కలన్నీ జాగ్రత్తగా పరీక్ష చేస్తోంది. చందు మధ్య మధ్యలో పుస్తకం కాస్త పక్కకు జరిపి గిరిజ వంకే చూస్తున్నాడు. చాలాసేపు అయింది. ఎక్కడో గడియారం 12 గంటలు కొట్టింది. గిరిజ ఉలిక్కిపడింది. ఈ జమా ఖర్చులు చూడడంలో మునిగిపోయిన తనకి టైం తెలియలేదు. అబ్బా, అప్పుడే 12 గంటలైంది. లెక్కలు చాలా వరకు అయిపోయాయి. గిరిజ పుస్తకాలు సర్ది పక్కన పెట్టింది. ట్యూబ్లైట్ తీసి బెడ్ లైట్ వేసింది. చాలాసేపటి వరకు కూర్చోవడం వల్ల మెడలు నొప్పి పుట్టాయి. ఒళ్ళు విరుచుకుని లేచి తన మంచం దగ్గరికి వచ్చింది. చందు సోఫాలో నిద్రపోతున్నాడు. అతని గుండెల మీద పుస్తకం ఉంది. ఓ పక్కకి తిరిగి చెంపకి చెయ్యి ఆనించుకుని పడుకుని ఉన్న చందునే చూస్తోంది గిరిజ. నిద్రలో అతని ముఖం పసితనం గుర్తుకు తెచ్చే అమాయకత్వంతో నిండుంది. గారాబంతో చెడిపోయాడు, కానీ లేకపోతే చందు అంత మంచి కుర్రాడు లేడమ్మా. రావుగారి మాటలు గుర్తుకొచ్చాయి. గిరిజ కళ్ళ మీద కూడా నిద్రొచ్చేసింది. రెప్పలు భారంగా నిద్రాదేవతని ఆహ్వానిస్తున్నట్టుగా మూతలు పడ్డాయి. నిద్ర పడుతూ పడుతూ ఉన్న గిరిజకి ఏదో మూలుగు లాంటిది వినిపించడంతో హఠాత్తుగా మెలకు వచ్చింది. సోఫా మీద పడుకున్న చందు మూలుగుతున్నాడు. అతని చేతులు గుప్పెళ్లుగా బిగుసుకున్నాయి. అతని ఒంటి నిండా చెమటలు తెగ కారుతున్నాయి. పళ్ళు బిగించినట్టుగా దవడ ఎముకలు తేలి కనిపిస్తున్నాయి. గభాలన లేచి కూర్చుంది గిరిజ. నో నో అంటూ నిద్రలోనే గుప్పెళ్లుగా మారిన చేతులనెత్తి ముఖానికి అడ్డంగా పెట్టుకున్నాడు. అతను భయంకరమైన యాతనకి గురవుతున్నట్టుగా అతని శరీరం మెలికలు తిరుగుతోంది. మళ్ళీ నో అని అరుస్తున్నాడు. గిరిజ గభాలన వెళ్ళి అతను ఒంటి మీద చెయ్యి వేసి కదిపి చందు అంటూ పిలిచింది. గిరిజ బాగా భుజాలు పట్టి కుదుపగా అతను కాస్త శాంతించాడు. కళ్ళు తెరిచి కూర్చున్నాడు. అతని చూపులు ఇంకా భయంగానే ఉన్నాయి. ఓ రోజీ, ప్లీజ్ సేవ్ మీ అంటూ అతను గభాలన గిరిజ మెడ చుట్టూ చేతులేసి ఆమె గుండెల్లో ముఖం దించుకున్నాడు. రోజీ, నేను నిన్నెప్పుడు మర్చిపోను అస్పష్టంగా అంటున్నాడు. అతను లాగడంలో గిరిజ సోఫా మీద కూర్చుండిపోయింది. రోజీ, ఐ లవ్ యూ అంటూ గిరిజ మెడని చెంపల్ని ముద్దు పెట్టుకున్నాడు. నిటారుగా కూర్చుందామె. అతని చేతుల్లో బందీ అయ్యి అతని ప్రేమను అపారంగా పొందుతున్న శరీరం స్వర్గం నరకం రెండూ అనుభవిస్తోంది. కొంచెం సేపటికి అతను శాంతించాడు. గిరిజ అతన్ని వెనక్కి ఆనించి పడుకోబెట్టింది. లేచి వెళ్ళి మంచినీళ్లు తెచ్చింది. చందు, ఈసారి పిలవగానే కళ్ళు తెరిచాడు అతను. మంచినీళ్లు అంటూ గ్లాస్ చూపించింది. మొదట అతను గిరిజ ఎవరో అర్థం కాని వాడిలా చూశాడు. అతన్ని లేపి కూర్చోపెట్టి మంచినీళ్లు తాగించాక పూర్తిగా మెలకు వచ్చింది. గభాలన సోఫా మించి లేచాడు. అబ్బా, ఇక్కడ చెమట పోస్తోంది అన్నాడు. ఒక్క క్షణం ఆ గదిని గిరిజని తదేకంగా చూశాడు. అరే, నేను ఇక్కడే నిద్రపోయానా? నా గదిలోకి వెళ్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గిరిజ వచ్చి మంచం మీద పడుకుంది. రోజీ ఐ లవ్ యూ అనే అతని మాటలే వినిపిస్తున్నాయి. ఎవరి రోజీ? అతని కలల్లో భయంకరంగా వెంటాడే ఆమె ఎవరు అంటూ ఆలోచిస్తూ పడుకుంది. సాయన్న మొక్కలకి నీళ్లు పెడుతూ ఉన్నాడు. గిరిజ అక్కడే కొద్దిగా అటు ఇటు తిరుగుతోంది. జ్వరం పూర్తిగా తగ్గి నుదుటి మీద గాయం కూడా మానుతోంది. కాస్త తేలికైనప్పటి నుంచి గిరిజ మంచం మీద పడుకోలేదు, తిరుగుతూనే ఉంది. సాయన్న దగ్గరికి వచ్చి సాయన్న అని పిలిచింది. ఏంటమ్మా? సాయన్న ఓ చిన్న మాట అడగనా? ఏంటమ్మా, మీరు యజమానులు అడిగేయాలి కానీ అలా అంటారా? గిరిజ ఆ క్షణంసేపు తటపటాయించి రోజీ ఎవరు అని అడిగింది. ఆ పేరు వినగానే సాయన్న ముఖం వెలవెలబోయింది. చెప్పు సాయన్న, చిన్నబాబు మొన్న రోజున నిద్రలో పీడకలతో లేచారు. నన్ను పట్టుకుని రోజీ రోజీ అన్నారు. సాయన్న గిరిజ వైపు చూస్తున్నాడు. గిరిజ అనునయంగా అంది. సాయన్న, నువ్వు పెద్దవాడివి. చిన్నబాబంటే విపరీతమైన ప్రేమ ఉంది. మా ఇద్దరి క్షేమం నువ్వు నిజంగా కోరినట్లయితే నా మనసులో భూతంలా పీడిస్తున్న ఈ అనుమానం తీర్చు. మీరు చిన్నబాబునే అడగకపోయారమ్మా? అడిగాను. మర్నాడు పొద్దున్న కాఫీ తాగుతూ ఉండగా రోజీ ఎవరు అని అడిగాను. కుక్కపిల్ల అని చెప్పారు. ఆ కుక్కపిల్ల అంటే తనకిష్టంట. ఆ కుక్కపిల్ల దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో చచ్చిపోయిందట.
అదంతా నిజమే అమ్మా, కానీ రోజీ కుక్కపిల్ల కాదు, అందమైన ఆడపిల్ల అనే నాకు అనుమానం వేసింది. మీ చిన్నబాబు నాకది చెప్పటానికి ఇష్టపడలేదు, అందుకే కుక్కపిల్ల అని చెప్పారు. రోజీ ఎవరో నేనే తెలుసుకోవడానికి నిశ్చయించుకున్నాను. సాయన్న పైపు కింద పెట్టాడు. పూల మొక్కల్లో పెరిగిన గడ్డిని లాగుతూ చెప్పాడు. చిన్నబాబుకి ఒక ట్యూషన్ మాస్టర్ ఉండేవారమ్మా. ఆయన ఇక్కడే, అదిగో ఆ సర్వెంట్ క్వార్టర్స్లో ఉండేవారు. ఆయనకి భార్య బిడ్డలు లేరు. మెడ్రాస్లో ఆయనకి ఒక చెల్లెలు ఉండేది. ఆ చెల్లెలి కూతురే రోజీ. రోజీ తల్లిపోయాక మెడ్రాస్లో ఉండి చదువుకుంటూ సెలవులకు వచ్చింది. చిన్నబాబు ఆ అమ్మాయి సరదాగా కబుర్లు చెప్పుకునేవారు. సినిమాలకి షికార్లకి తిరిగేవారు. ఆ తర్వాత ఏమైందో ఏమో, పెద్దయ్య గారు ఆ టీచర్ని పంపేశారు. రోజీ వెళ్ళిపోయింది. 2 నెలల తర్వాత కార్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ మాట వినగానే చిన్నబాబు ఎలాగో అయిపోయారు. తర్వాత మెల్లగా మర్చిపోయినట్లున్నారు. గిరిజ చాలా శ్రద్ధగా వింది. ఇప్పుడు ఆ మాస్టర్ ఎక్కడున్నారు? తెలీదమ్మా. మేమంతా అనుకోవడం పెద్దయ్య గారు కోపగించుకుని ఇంట్లోంచి వెళ్ళగొట్టారేమోనని. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కానీ ఆ సంగతి మాకు తెలియలేదు. చిన్నబాబు రోజీని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారా అని అడిగింది. నాకు తెలీదు. ఇది మీరు పెద్ద బాధగా తీసుకోవాల్సిందేం కాదు. బాగా డబ్బున్న అబ్బాయిల జీవితాల్లో ఇలాంటివి అలవాటే. అందుకే పెద్దయ్య గారు చిన్నబాబుకి త్వరగా పెళ్లి చేసేయాలని అంత ఆరాటపడ్డారు. ఇంతలో ఆ ఆవరణలోకి చందు వచ్చాడు. సాయన్న మాటలు మార్చేసి, అమ్మగారు, ఈ గులాబీ చెట్టుందే అయ్యగారు బెంగుళూరు నుంచి తెప్పించారు. అది ఎలా వచ్చిందంటే అంటూ ప్రారంభించాడు. చందు అక్కడికొచ్చాడు. గిరిజ దూరంగా ఉన్న సర్వెంట్ క్వార్టర్ వైపు చూపిస్తూ, ఆ ఇల్లు నాకు చాలా నచ్చింది అంది. చందు అటు తిరిగాడు. అదా, అది సర్వెంట్ క్వార్టర్స్గా ఇప్పుడు చేశారు, కానీ ఇదివరకు నాకు చదువు చెప్పే టీచర్ ఉండేవాడు అంటూ ఉండగానే అతని మాటలు పరధ్యాసగా అయ్యాయి. గిరిజ జాగ్రత్తగా అతని ముఖ కవళికలనే గమనిస్తోంది. చందు ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని అట్టే చూస్తున్నాడు. అతని చూపులు శూన్యంలో చిక్కుపడ్డాయి. ఆ క్షణంలో పరిసరాలనే మర్చిపోయినట్టుగా నిలబడ్డాడు. ముఖంలో విషాదఛాయలు అలుముకోవడం గిరిజ గమనిస్తూనే ఉంది. 2 రోజుల తర్వాత గిరిజ అల్మైరా సర్దుతూ ఉండగా చందు ఉత్తరాలు, ఎప్పటివో గ్రీటింగ్ కార్డ్స్ కట్టలుగా పడి ఉన్నాయి. గిరిజ వాటిలో చాలా బాగున్నవి చూసి మిగతావి చింపేసి అల్మైరా సర్దుతోంది. వాటిల్లో కొన్ని రసీదులున్నాయి. గిరిజ అవన్నీ చూడగా మనీ ఆర్డర్ రసీదులు. వరంగల్లో జోసఫ్ అనే ఆయనకి చందు ప్రతీ నెల 200 రూపాయలు పంపుతున్నాడు. గిరిజ అన్నిటినీ వరుసగా పెట్టి చూసింది. ఒక్కటి కూడా పొల్లుపోకుండా ప్రతీ నెలవి ఖచ్చితంగా ఉన్నాయి. గిరిజ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆ అడ్రస్ నోట్ చేసుకుని అన్నీ కట్టకట్టి దాచింది. కిందికి రాగానే గిరిజ సాయన్నని అడిగింది. సాయన్న, జోసెఫ్ అంటే ఎవరి పేరు? చిన్నబాబు టీచర్ పేరమ్మా. ఓహో అని గిరిజ ఇంకేం మాట్లాడలేదు. ఎందుకమ్మా అడిగారు? ఏం లేదు. గిరిజ ఫస్ట్ రాగానే 200 రూపాయలు మనీ ఆర్డర్ చేయించి రసీదు చందుకి చూపించింది. అది చూడగానే భూమి తల్లకిందులైనట్టుగా చూశాడు. ఇది నీకెలా తెలుసు? గిరిజని రసీదుని మార్చి మార్చి చూస్తూ అడిగాడు. మొన్న మీ అల్మైరా సర్దుతుంటే రసీదులు కనిపించాయి. ప్రతి నెల పంపుతున్నట్టుగా ఉంది. ఈయనెవరో మీకు కావలసిన ఆయన అయ్యుంటారని నేనే మనీ ఆర్డర్ చేయించాను. నేనేమైనా తప్పు పని చేశానా అని అమాయకంగా చూస్తూ అడిగింది. లేదు లేదు. చందు కంగారుగా, నువ్వు మంచి పనే చేసావు. ప్రతి నెల ఇలాగే పంపాలి. ఈయన నా స్నేహితుడి తండ్రి. ఆ స్నేహితుడు చనిపోయాడు. ఈయనకి పక్షవాతం వచ్చింది. చూసేవాళ్ళు ఎవ్వరు లేరు, అందుకని నేను పంపిస్తున్నాను. అలాగా, మీరెంత మంచివారండి. ఎంతమందికి స్నేహితులుంటారు? అందరూ ఇలా ఆదుకుంటారా? మీలాంటి ఆత్మీయుణ్ణి పొందిన వాళ్ళు ఎంత అదృష్టవంతులో. అబ్బే, అలాంటిదేం లేదు. ఇందులో నేను చేస్తున్న మంచి పని ఏమీ లేదు అంటూ చందు అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోయాడు. మేనేజరు ఖాతా పుస్తకాలు తీసుకుని గిరిజ దగ్గరికి వచ్చాడు. చూడండి, మీతో చిన్న మాట చెప్పాలని వచ్చాను. చెప్పండి. కుడుతున్న గిరిజ తలెత్తకుండానే అంది. మొన్న అకౌంట్స్లో చిన్నబాబు పేరిట 1000 రూపాయలకి బదులు 7000 రూపాయలని పడింది. అది చాలా పొరపాటే, క్షమించరాని నేరమే. చిన్నబాబు నన్ను ఉద్యోగంలోంచి మానేసి వెళ్ళిపోమని చెప్పారు. గిరిజ వింటూ కూర్చుంది. నేను ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతే మీకే నష్టం. ఏ అకౌంట్స్ ఎలా మేనేజ్ చేశానో నేను చెప్పకపోతే మీకు తెలీదు. అసలు ఇలాంటి పొరపాటు జరిగిందంటే నాకే సిగ్గుగా ఉంది. నేనే మానేద్దామని అనుకున్నాను, కానీ రాజగోపాలరావు గారు గుర్తుకొచ్చారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి నేను ఆయన సొమ్ము తింటూ బతుకుతున్నాను. నాకు పెళ్ళి ఆయనే చేశారు.
పిల్లలకు అక్షరాభ్యాసం ఆయన చేతే చేయించాను. ఈ పరిస్థితుల్లో చిన్నబాబుని వదిలి వెళ్ళిపోవడం నాకు సబబుగా అనిపించలేదు. మీకు కూడా ఓ మాట చెప్పి వెళ్దామని వచ్చాను. మీరు కూడా నేను చేసింది తప్పేనంటే ఇదిగో పుస్తకాలు, బీరువా తాళం చెవులు. గిరిజ వాటిని అందుకోలేదు. ఏమంటారు? నేను చిన్నబాబుతో మాట్లాడతాను. అది విన్న తర్వాత కూడా ఆయన మిమ్మల్ని తీసేయాలని అనుకుంటే ఇక ఆయన ఆపడం ఆ దేవుడి తరం కూడా కాదు అంది. మేనేజర్ క్షణంసేపు గిరిజ వైపు చూశాడు. ఈ అమ్మాయి చాలా తెలివిగలది. అదే ఇంకో అమ్మాయి అయితే నేను ఒప్పిస్తాలండి, మీరు మీ ఉద్యోగం చేసుకోండి అనేది. గిరిజ తెలివిగలది కాబట్టి బాధ్యత తన మీద లేనట్టు చెప్పింది అనుకున్నాడు. ఆయన ఫైల్స్ తీసుకుని వెళ్తూ ఉంటే సాయన్ ఎదురయ్యాడు. అలాగే మేనేజర్ వైపు చూస్తున్నాడు. మేనేజర్ కోపంగా అన్నాడు, ఏమిటో అలా చూస్తావు? పో, వెళ్ళి నీ పని చూసుకోరాదు. 25 ఏళ్ల నుంచి నేను ఈ ఇంట్లో పనిచేస్తున్నానండి. నాకు నా పని చూసుకోమని ఎవ్వరూ చెప్పలేదు ఇంతవరకు. ఇది వరకు రోజులా ఇవి? ఎంత మారాయి? లెక్కలేమిటో తెలియని వాళ్ళందరూ వచ్చి అకౌంట్స్ చూస్తుంటేను అని విసురుగా వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం ఇంటికి రాగానే చందు గిరిజను అడిగాడు, ఆ మేనేజర్ని ఉండమని చెప్పావుటేమిటి? చెప్పాను. ముందు మీరు బట్టలు మార్చుకుని కాఫీ తాగితే ఎందుకు అలా చెప్పానో చెబుతాను అంది. అతను కాఫీ తాగుతూ ఉండగా గిరిజ చెప్పింది, తాతయ్య ఏం చెప్పారంటే చాలా కాలంగా ఉన్న నౌకర్ని మనం తీసేస్తే డబ్బు ఇవ్వాలి. తీసేయదలుచుకుంటే అతనే మానేసేలాగా మనం చెయ్యాలి. ఇంకోటి ఏమిటంటే అతను ఉన్నప్పుడే అతని ద్వారానే మనం ఆ పని ఏమిటో తెలుసుకోవాలి. ఇప్పుడు మేనేజర్ గారిని అలా అర్ధాంతరంగా తీసేసామనుకోండి, నష్టం ఎవరికి? మీకే. నాకేం నష్టం? లోకం గొడ్డిపోయిందా? ఇంకో 100 ఎక్కువ ఇచ్చానంటే రేపు ఈ పాటికి ఇంకో మేనేజర్ వస్తాడు. వచ్చి ప్రయోజనం ఏమిటి? అతను కూడా ఇంతే చేస్తాడు. నౌకర్లని మనం ఎప్పుడూ డబ్బుతో మాత్రమే కాకుండా డబ్బుతో పాటు అభిమానంతో కూడా ఆకట్టుకోవాలి. తర్వాత తప్పులు చేయడం మానవ నైజం. ప్రతి తప్పు వెనకాల కొన్ని కారణాలుంటాయి. తప్పు పట్టుకోగానే ఆ కారణాలు మనం సరిగ్గా గ్రహించాలి. ఒకసారి వార్నింగ్ ఇవ్వాలి. కొంతమంది యజమాని గమనిస్తున్నాడు అంటే తప్పు చెయ్యరు. చాలా చోట్ల యజమాని అశ్రద్ధే ఇలాంటి తప్పులకి పురుగొల్పుతుంది. ఇప్పుడు మేనేజర్ని తీసేస్తానని మీరు కోపంలో అనేశారు. రేపే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఎవరు చేస్తారు? ఇంత హఠాత్తుగా ఇంకొకరిని మనం పెట్టుకున్నా అతనికి ఆ లెక్కలు అర్థం కావాలి కదా. తాతయ్య అంటారు, వ్యాపారం చేసేవాళ్ళకి నోటి నిగ్రహం బాగా ఉండాలిట. ఎవరైనా వచ్చి మన ముఖం మీద తిట్టినా ఎందుకు తిట్టారా అని మొదట ఆలోచించి తర్వాత దాన్ని ఎలా ఎదుర్కోవాలో చూడాలట. మేనేజర్కి వార్నింగ్ ఇచ్చి ఇక నుంచి జాగ్రత్తగా ఉండమని చెప్పండి. మీరు అతన్ని అట్టి పెట్టుకోవడం అతనికి ఫేవర్ చేసినట్టే అనిపించాలి, కానీ అతని కోసం భయపడ్డట్టు ఉండకూడదు. తెలిసిందా? చందు ముగ్ధుడైనట్టు చూశాడు. గిరిజ, తాతయ్య దగ్గర నేను 25 సంవత్సరాల నుంచి ఉన్నాను. నువ్వు పట్టుమని 10 నెలలు కూడా లేవు. నీకు ఇవన్నీ ఎలా తెలిసాయి? ఆశ్చర్యంగా అడిగాడు. నాకు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంది, మీకు లేదు, అంతే తేడా. నాకు అనిపిస్తోంది ప్రతి వ్యక్తికి భార్య తెలివిగలదైతే అన్ని విషయాలు చూసుకోవడం ఎంత తేలికో కదూ. నువ్వున్నావనే ధైర్యం నాకుంది. ఇప్పుడు ఆఫీస్ పని భయం వేయడం లేదు. చాలా తేలిగ్గా అనిపిస్తోంది. గిరిజ ముఖం తిప్పుకుంది. చందు నోటి నుంచి విన్న మొట్టమొదటి ప్రశంస అది. పారిజాతం గిరిజ వరంగల్లో ఒక సందులో ఒక అడ్రస్ కోసం వెతుకుతున్నారు. గిరిజ ఎదురింట్లోంచి వస్తున్న ఒక బట్టతలాయన్ని ఆపి అడిగింది, చూడండి, జోసెఫ్ గారి ఇల్లు తెలుసా? బట్టతలాయన ఆగాడు. ఆయనకి చెవుళ్ళ ఉంది. ఏమిటి అని అడిగాడు. చచ్చాం అంది పారిజాతం. గిరిజ చేతిలో ఉన్న కాగితం ఆయనకిచ్చింది. ఆయన అది చూసి, ఓహో, టీచర్ గారి ఇల్లా? అదిగో ఆ సున్నం వేసి ఉందే ఆ పెంకుటిల్లు, అందులో ఎడం పక్క పోర్షన్. వెళ్ళండి, ఆ గేటు తీసుకెళ్తే పడక కుర్చీలో పడుకుని పిల్లలకి పాఠాలు చెబుతూ ఆయనే మీకు కనిపిస్తాడు అనేసి వెళ్ళిపోయాడు. హమ్మయ్యా, ఈ వీధంతా దున్నేసి ఎలాగైతేనే పట్టేసుకున్నాం అంది పారిజాతం. గిరిజ పారిజాతం ఇద్దరూ గేటు తీసుకుని లోపలికి వెళ్ళారు. ఆ ఆవరణలో 4-5 కాపురాలు ఉన్నట్టున్నాయి. బిలబిల్లాడుతూ పిల్లలు చాలామంది ఉన్నారు. వాకిట్లో చీరలు ఆరేసున్నాయి. కోళ్ళు గునగున అటు ఇటు పరిగెడుతున్నాయి. ఆ చెవిటాయన చెప్పింది నిజమే. ఎడం వైపున చివరగా ఉన్న పోర్షన్లో ఒక ఆయన పడక కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఆయన పక్కనే ఉన్న అరుగు మీద 8-10 సంవత్సరాలు గల ఆడపిల్లలు కూర్చుని ఉన్నారు. వాళ్ళ చేతుల్లో పుస్తకాలున్నాయి. పడక కుర్చీలో కూర్చుని ఉన్న ఆయన చక్కటి ఇంగ్లీష్లో ఏదో పాఠం చెబుతున్నారు.
గిరిజ ఆయన దగ్గరికి వెళ్ళి అడ్రస్ కాగితం చూపించింది. నేనేనమ్మా, ఏం కావాలి మీకు అంటూ కళ్ళజోళ్ళలోంచి చూస్తూ అడిగాడు. నా పేరు గిరిజ, నేను రోజీ క్లాస్మేట్నండి, మాది మెడ్రాస్. రోజీ పేరు వినగానే ఆయన ముఖంలో ఆసక్తి వెల్లువలాగా వచ్చింది. అరెరే, నిజంగానా? కూర్చోండి కూర్చోండి. అమ్మా విజయ, ఆ పక్కన యేసుదాస్ని అడిగి నేను ఇవ్వమన్నానని 2 కుర్చీలు అడిగి పట్టుకురా అన్నాడు. విజయ కుర్చీలు తెచ్చి వేసింది. గిరిజ కూర్చుంటూ పారిజాతాన్ని పరిచయం చేసింది. ఈ అమ్మాయి నా ఫ్రెండ్ అండి, ఈ ఊరే, వాళ్ళ ఇంటికి వచ్చాను. నేను హైదరాబాద్లో ఎంక్వైరీ చేస్తే మీరు ఈ ఊళ్ళో ఉన్నారని తెలిసింది. ఈ అడ్రస్ ఎవరిచ్చారు? చంద్రశేఖర్ అని రాజగోపాలరావు గారి మనవడట, ఆయన ఇచ్చారు. ఆ పేర్లు వినగానే ఆయన ముఖం సీరియస్గా అయ్యింది. విజయ, ఈ పూట మీకిక సెలవు, రేపు రండి అన్నారాయన. అలాగే సార్ అంటూ 5 నిమిషాల్లో ఆ పిల్లలు పుస్తకాలు సర్దుకుని వెళ్ళిపోయారు. గిరిజ విచారంగా చూస్తూ అంది, రోజీ మరణించడం ఎంత ట్రాజెడీ కదా అంకుల్, మేమెవ్వరూ నమ్మలేకపోయాం. ఆయన కళ్ళు విషాదానికి మారుపేరయ్యాయి. అవునన్నట్టు తల ఊపాడు. అసలు ఎలా పోయింది? కార్ యాక్సిడెంట్ అని ఎంతోమంది అన్నారు, కాదు కావాలనే చంపారని ఇంకొంతమంది అన్నారు. అసలు విషయం ఏమిటో మీకే తెలియాలి. ఆయన మాట్లాడలేదు. దేవుణ్ణి తలుచుకుంటున్నట్టు క్రాస్ చేసుకున్నాడు. లోపలికి రండి, మీకు కాస్త కాఫీ ఇస్తాను అంటూ ఆయన లేచాడు. కర్రను ఆసరా చేసుకుని నడుస్తూ, ఈ మధ్యే నాకు పక్షవాతం వచ్చి ఆ ప్రభువు దయవల్ల కాస్త తగ్గింది. 4-5 నెలల నుంచి ఈ మాత్రం లేచి నడవగలుగుతున్నాను అన్నాడు. పారిజాతం గిరిజ లోపలికి వచ్చారు. లోపల బాగా పెద్ద గదే ఉంది. షెల్ఫ్లో పుస్తకాలున్నాయి. ఇంకో మూల పియానో ఉంది. దానిమీద పోనీటైల్ కట్టుకుని స్లీవ్లెస్ వీకట్ మెడగల బ్లౌజ్ వేసుకున్న ఒక అమ్మాయి ఫోటో ఉంది. గిరిజ ఆ ఫోటో రోజీదే అయ్యుంటుందని ఊహించింది. అంకుల్, ఆల్బమ్ లేదా అని అడిగింది. ఉంది, అదిగో ఆ పుస్తకాల బీరువా తెరిస్తే అందులో పయ్యరలో ఉంటుంది అంటూ ఆయన వంటింట్లోకి వెళ్ళారు. గిరిజ పుస్తకాల బీరువా తెరిచి ఆల్బమ్ తీసుకుంది. అది తీసి చూసింది. అందులో పియానో మీద ఉన్న అమ్మాయి ఫోటోలు చాలా ఉన్నాయి. మెడ్రాస్ కాలేజ్ ఫొటోస్ కూడా ఉన్నాయి. అందులో చందు ఫోటోలు ఉన్నాయి. చందు రోజీ కలిసి ఉన్నవి కూడా అనేకం ఉన్నాయి. ఒకచోట రోజీ బర్త్డే కేక్ కట్ చేస్తోంది. మరో చోట రావుగారింట్లో గ్లాస్ హౌస్ దగ్గర పైనుంచి వేళ్లాడుతున్న ఆకుపచ్చ తీగలను చేత్తో పట్టుకుని నిలబడింది. ఆ ఫోటోల్లో రోజీతో పాటు రావుగారి ఇల్లు కూడా రకరకాల కోణాల్లో కనిపిస్తోంది. రోజీ పియానో దగ్గర కూర్చుని వాయిస్తున్నవి చాలా ఫోటోలున్నాయి. గిరిజ ఆల్బమ్ చేత పట్టుకుని జోసెఫ్ ఉన్న వంటింట్లోకి వచ్చింది. అంకుల్, మీకెందుకు శ్రమ, నేను కలుపుతానుండండి అంటూ కాఫీ 3 కప్పుల్లోకి చకచకా తనే కలిపింది. ముగ్గురు వచ్చి పియానో ఉన్న గదిలో కూర్చున్నారు. పారిజాతం అక్కడున్న పుస్తకాలను, గోడకున్న క్యాలెండర్లను తదేకంగా చూస్తోంది. గిరిజ కాఫీ తాగుతూ అంది, రోజీ పియానో బాగా వాయించేదనుకుంటా. ఆయన తలూపాడు. పియానో ముందు కూర్చుంటే తనకి టైమే తెలీదు. గిరిజ ఆల్బమ్ తెచ్చింది. ఆయనకు చూపిస్తూ, అంకుల్, ఇతనెవరు? చంద్రశేఖర్ అని చెబుతూ నాకు ఉత్తరాలు రాస్తుండేది ఇతనేనా? ఆయన అవునన్నట్టు తలూపారు. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని రాసింది, మరి పెళ్ళెందుకు జరగలేదు? అంతా దైవ నిర్ణయం అంటూ ఆయన వేలు పైకి పెట్టి చూపించారు. అసలేమైంది అంకుల్? రోజీ మరణించటం మాకంతా ఒక మిస్టరీ. చెప్పానుగా తల్లి, అంతా దేవుని లీల అని. రోజీ గుర్తొస్తే అసలేం జరిగిందో తెలియక బాధ అనిపిస్తుంది. తను కూడా మా అందరిలా హాయిగా ఉండాల్సిన మనిషే కదా. భగవంతుడు కొందరికి అన్నీ ఇచ్చి జీవితం లాగేసుకుంటాడు. అకాల మరణం అంత అన్యాయం ఇంకోటి లేదేమో అన్నాడు ఆయన. గిరిజ లేచి పియానో దగ్గరికి వెళ్ళి రోజీ ఫోటో వైపు తదేకంగా చూడసాగింది. అంకుల్, మీకు విషయం ఏమిటో తెలుసుంటుందని నా నమ్మకం. ఒకవేళ అది మేము తెలుసుకోకూడదని రహస్యం అనుకుంటే మిమ్మల్ని నేను బలవంతం చెయ్యను. రోజీకి ఒక స్నేహితురాలిగా నేను అదంతా తెలుసుకోవాలని ఆతృతపడ్డాను. నా ఆతృత తప్పైతే నన్ను క్షమించండి. నోనో, నువ్వు అలా ఏం భావించనక్కర్లేదు. ఇందులో చెప్పరానంత రహస్యం కూడా ఏమీ లేదు. మరి చెప్పండి అంకుల్, రోజీకి చంద్రశేఖర్కి ఎలా పరిచయం ఏర్పడిందో, అది చివరికి ఎలా విషాదానికి దారితీసిందో తెలుసుకోవాలని నాకెంతగానో ఉంది. నా ఆతృతకి అసలు కారణం కూడా మీకు చెప్పేస్తాను. నేను స్నేహమయి అనే కలం పేరుతో కథలు రాస్తూ ఉంటాను. నా స్నేహితురాల జీవితమే ఎందుకు రాయకూడదు అనిపించింది. ఆ భావంతోనే ఇంత దూరం మిమ్మల్ని వెతుక్కుంటూ స్వయంగా వచ్చాను అంది. అలాగా? ఆ మాట నాకు ముందే చెప్పలేదే మరి? అంతా చెబుతాను నీకు. కానీ
నువ్వు క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే మొదటి నుంచి వినాలి అన్నాడు ఆయన. చెప్పండి అంకుల్ అంది గిరిజ. పియానోని ఆనుకుని నిలబడింది. ఆయన సోఫాలో కూర్చున్నాడు. పారిజాతం బొమ్మలా చూస్తోంది. జోసెఫ్ రోజీ గురించి చెప్పడం మొదలుపెట్టారు. ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.